9667777775. సార్ ఒక మగవాడి బాడీలో ఏ ఏజ్‌లో అంగం గట్టి పడుతుంది సార్? ఓకే. దట్ మీన్స్ మీరు అడిగే క్వెషన్ ఏంటంటే ఎప్పటి నుంచి వాళ్ళకు ఇరెక్షన్ స్టార్ట్ అవుతుంది యెస్. అదే కదా. సో ఓకే, నార్మల్గా యాక్చువల్లీ ఒక హ్యూమన్ బాడీలో ఇరెక్షన్ స్టార్ట్ అవడానికి ఇట్ టేక్స్ జస్ట్ 3 years అన్నమాట. సో 3 years అయ్యేసరికి ఒక లైక్ మేల్ బాడీ అయితే వాళ్ళకు నార్మల్గా ఈ టైపు ఇరెక్షన్ వాళ్ళకు స్టార్ట్ అయిపోతే అండ్ ఆటోమేటిక్ ఇరెక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ అండ్ అగైన్ ఇట్ విల్ ఫాల్ డౌన్. సో దిస్ జనరల్లీ హ్యాపెన్స్. It is a very good question. Actually, it starts at the age of 3 years. Actually, only 3 years lo idi start avutundi. 3 years. Yeah, and it will be in the peak level till let us say around 18-20 years of age. Chala peak lo untayi annamata. So 18 to 20 years of age varaku varaku chala fast ga ee semen generation untundi. And even erection కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ సెక్స్, అదర్వైజ్ దే ఆర్ ఇన్ టు ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఈవెన్ డ్యూ టు దట్ ఆల్సో, ఈవెన్ ఆఫ్టర్ దాట్ సపోజ్ అగైన్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెక్స్, సంథింగ్ హ్యాపెన్స్ లైక్ దట్, ఈవెన్ అప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళకు ఈవెన్ వాళ్ళకు ఇరెక్షన్ మళ్ళీ రావడం అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద ఏజ్. నార్మలీ 3 years to 18 అనుకోండి. It's very fast. Like revitality will start very fast within that particular age. సార్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నట్టయితే ప్రేమించుకుంటుంటారు, ప్రేమ జంట అంటారు. సో వాళ్ళకి అది నిజంగా అసలు ప్రేమనా లేకపోతే అదొక ఆకర్షణనా లేకపోతే ఇంకేదా అనేది అర్థం కాక కొంతమంది ప్రేమించుకుంటుంటారు. ఆ టైంలోనే సెక్సువల్ మీట్ అవుతుంటది, ఆ టైంలోనే ఇంకా సంథింగ్ అవుతుంటది, కొంతమంది బ్రేకప్స్ కూడా అవుతుంటాయి. అసలు అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యా ఓకే, సి ప్రేమించుకోవడము దట్ ఈస్ గుడ్ ఓన్లీ. దట్ ఈస్ బికాజ్ లవ్ ఈజ్ గాడ్ అని మనం చెప్తున్నాం. దట్ ఈస్ ఎ కొటేషన్ ఇన్ ద ఇంగ్లీష్. లవ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్ అని చెప్తాం. సో దట్స్ 100% కరెక్ట్ ఓన్లీ. సి జనాలకు ప్రేమించుకోవడము, దర్ ఈస్ నథింగ్ ఈస్ రాంగ్ ఇన్ దట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టెంపరరీ అట్రాక్షన్ ఆర్ లెట్ us say it is a trust for the life, if something like that, and due to that you fallen into the lovely category and you think it is a love and you are you are going for the sex along with the partner, and ఆ తర్వాత అది మొత్తం జరిగిపోతుంది. సెక్స్ జరిగిపోయిన తర్వాత అగైన్ దర్ విల్ బి లాట్ ఆఫ్ అబ్లిగేషన్స్. అగైన్ ఆ తర్వాత ఏంటంటే మేబీ సమ్ పార్ట్నర్ మే బీ ఫీలింగ్ బ్యాడ్, సమ్ పార్ట్నర్ మే బీ ఫీలింగ్ గుడ్. అదర్వైజ్ ఆ తర్వాత సపోజ్ లెట్ us say బిఫోర్ ద మ్యారేజ్ యు ఆర్ హ్యావింగ్ సెక్స్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ లవ్లు ఉన్నామని మనం చెప్తున్నాం అండ్ ఆ టైంలో ఈ టైపు ప్రక్రియ మొత్తం జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత సపోజ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు అండ్ వాళ్ళకు వేరే ఎక్కడైనా మ్యారేజ్ చేస్తారు. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ స్టెప్ ఫర్ యూ? సో ఎలా జరగడం అవకాశం ఉంది అన్నమాట. అందుకని మనము ఎట్లా అనుకోకూడదు. ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ మై ఒపీనియన్ లైక్ ఇఫ్ సంబడి ఈజ్ లవింగ్ సమ్వన్ బై హార్ట్, ఓకే, అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళ ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ వెయిట్ చేయగలుగుతారు అండ్ వెయిట్ చేసి లాస్ట్కు వాళ్ళ మ్యారేజ్ చేయగలుగుతారు అండ్ అప్పుడు కూడా వాళ్ళ సెక్స్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సార్ చాలా మంది సెక్స్ లో పార్టిసిపేషన్ చేసేటప్పుడు కండోమ్ వాడుతుంటారు. కండోమ్ వాడడం మంచిదా? కండోమ్ వాడడం ఓకే, దానిలో కొన్ని విషయం నేను చెప్తాను. చిన్న విషయాలు దానిలో ఉన్నాయి. సో దట్ ఈస్ ఎందుకంటే పబ్లిక్ ఈ విషయం కూడా తెలియాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ అన్నమాట. బికాస్ వెన్ పీపుల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ వాళ్ళకు క్లారిఫికేషన్ ఉండాలి. ఓకేనా? సి మీరు చూసి ఉంటారు ఎనీ సార్ట్ ఆఫ్ కండమ్ మీరు తీసుకున్నారు, ఓకే,
కండమ్ తీసుకుంటే యూ సీ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద కండమ్ లైక్ ఎండ్ పార్ట్లు కొంచెం వాటరీ ఫ్లూయిడ్స్ ఉంటాయి అన్నమాట, జెల్లీ లైక్ ఐటమ్స్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీ which is there in the condom. That is actually like lignocaine, otherwise maybe any sort of anesthesia gel. So they put in the condom and you are using it. Okay. And some people thinks like కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా చెప్పారు, సార్ కండమ్ యూజ్ చేస్తే నాకు టైమింగ్స్ ఎక్కువ సేఫ్ నేను చేయగలుగుతున్నా, ఓకే అని చెప్తున్నారు. దట్ హ్యాపెన్స్ డ్యూ టు దట్ ఓన్లీ, బికాస్ దట్ అనాసిసియా జెల్ వల్ల లేకపోతే ఆ అనాసిసియా ఫ్లూయిడ్ విచ్ ఇస్ దేర్ ఇన్సైడ్, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ పెనిస్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దట్ ఈస్ కాల్ గ్లాన్స్ అనమాట, గ్లాన్స్ పెనిస్. గ్లాన్స్ పెనిస్కు ఆ లిక్విడ్ తగిలితే అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ అక్కడ మనకు నమ్నెస్ వచ్చేస్తాయి. నమ్నెస్ ఇన్ ద సెన్స్ తిమిరాలకు వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే విల్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్పర్స్, అంటే ఆ టైపు ఫీలింగ్ ఉండొద్దు అనమాట. అండ్ ఇరెక్షన్ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఎక్కువసేపు ఒకరు చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద టెక్నికల్ రీజన్ బిహైండ్ దట్. కండమ్ వాడడం వల్ల. యా, కండమ్ వాడడం వల్ల. ఓకేనా. సో ఈ కండమ్ వాడితే దానిలో ఈ ఫ్లూయిడ్ దగ్గర నుంచి వాళ్ళకు ఇది ఒక సైడ్లో ఇది చూస్తే ప్లస్ పాయింట్, ఇంకొక సైడ్లో మనం చూస్తే డ్యూ టు దట్ మెడిసినల్ ప్రాపర్టీ అక్కడ ఏమవుతుందంటే కొంతమందికి ఈ పెనిస్ మీద వాళ్ళకు ర్యాషెస్ రావడం అవకాశం ఉంది, కొంతమందికి లైక్ స్కిన్ వెళ్ళిపోతాయి అక్కడ నుంచి. ఓకే, బికాజ్ సమ్ సడన్ పీపుల్ ఐ హావ్ సీన్ related gonorrhea problem. No, gonorrhea problem is different. I'm not talking about gonorrhea. See here, because of that fluid it doesn't suit to everyone. కొంతమందికి ఏమవుతుందంటే ఆ పెనిస్లు వైటిష్ కలర్ వచ్చేస్తాయి, స్కిన్ ఊడిపోతాయి. ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ రెడిష్ లైక్ పింపుల్స్ లైక్ థింగ్స్ విల్ డెవలప్, దట్ ఈస్ కాల్డ్ రెడ్ ర్యాషెస్ అనమాట. దట్ ఈస్ డ్యూ టు ద సెన్సిటివిటీ ఆఫ్ ద పెనిస్ దట్ హ్యాపెన్స్. కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో ఎలాంటి వాళ్ళకు ఆ టైప్ లిక్విడ్ వాళ్ళకు పడద్దు. సో అప్పుడు ఏమవుతుందంటే 100% అక్కడ రియాక్షన్ జరగడం అవకాశం ఉంది. సో ఆ తర్వాత దే మే గెట్ పెయిన్, దే మే గెట్ ఇచ్చింగ్, దురద అని రావడం అవకాశం ఉంది. ఇది అన్ని ఇన్ జనరల్గా జరుగుతాయి అన్నమాట, ఎక్కువ మందికి జరుగుతాయి. సో అందుకని మనం ఏంటంటే లైక్ బెటర్ టు నాట్ యూజ్ కండమ్. ఓకే, ఓకే, if something like if you think you are going out with a partner and there are certain people that is a fantasy for them, like they think okay, like daily manam wife tho unnam enti, we must go with some other lady and we must try with that ani alochistaru. Otherwise they are going out, they are taking their partner out and akkada partner ela unnaru valaku teliyadu and they are meeting them. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ టైపు జరిగితే దట్ ఈస్ ఓకే, లైక్ ఎస్టిడి కానీ అండ్ ఎనీ సెట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ దాని నుంచి మనం సేవ్ అవుతాం. అది కూడా ఛాన్సెస్ తక్కువ. ఎందుకు తక్కువ అంటే సపోజ్ మీరు కండమ్ వేసుకున్నారు, కండమ్ వేసుకున్న తర్వాత కండమ్ బ్రేక్ అయింది బికాజ్ ఆఫ్ ద రఫ్ యూజెస్ ఆఫ్ యువర్ పెనిస్. ఓకే, కండమ్ బ్రేక్ అయితే కూడా అక్కడ కూడా దర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, ఈవెన్ కండమ్ మీరు యూజ్ చేసినా సరే, సపోజ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద లిప్ కిస్, మీరు మౌత్ టు మౌత్ మీరు కిస్ చేశారు ఒకరికి, దట్ సలైవా ఆల్సో ట్రాన్స్మిట్స్. ఓకే, సలైవా ద్వారా ఏమైనా వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఉంటే ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు రావడం అవకాశం. ఓకే, సో ఓన్లీ విత్ ద కండమ్ దట్ వీ కెనాట్ సే ఇట్ ఈస్ 100% సేఫ్ అని మనం చెప్పలేము. ఈవెన్ సలైవా ద్వారా కూడా ఒకరికి ప్రాబ్లం ఉంటే ఇంకొక పార్ట్నర్కు రావడం అవకాశం ఉంది. సో ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఈస్ పాసిబుల్ అని మనం చెప్పొచ్చు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ ప్రాస్టిట్యూట్ సంథింగ్ లైక్ దట్ అండ్ యు ఆర్ యూజింగ్ కండమ్, దట్ సమ్వాట్ ఓకే, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద సలివరీ ట్రాన్స్మిషన్. ఓకే, ఎప్పుడైనా సలైవా ద్వారా ట్రాన్స్మిషన్ ఇట్లా జరగడం అవకాశం ఉంది కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ మ్యాటర్.